మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, జై పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, జై మిథున్ రెడ్డి, జై మిథున్ రెడ్డి, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. మేము నారాయణవరం మండలం సత్యవేడు నియోజకవర్గంలో 20 సంవత్సరాలుగా కాంగ్రెస్లో ఉన్నాము. సుదర్శన్ రెడ్డి ఆయన ఉండుంటే ఆయన అనుచరులుగా మేము పేరు తెచ్చుకున్నాము. ఆయన లేరు కాబట్టి మేము ఏమి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఏం చెప్పలేక ధైర్యం లేక ఇన్ని రోజులు ఉన్నాము. మాకు ఇప్పుడు నియోజకవర్గంలో లోకల్ నాన్ లోకల్ అని ఫీలింగ్స్ వచ్చేసింది. తమిళియన్స్ తెలుగు అని అరమా తెలుగు అని ఫీలింగ్స్ పెట్టేసి ఉన్నారు. మాకు లోకల్ క్యాండిడేట్గా అపరంజిని క్యాండిడేట్గా నియమించమని పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని, జగన్ గారిని, మిథున్ రెడ్డిని కోరి ప్రార్థిస్తున్నాము. చనిపోయిన తర్వాత పెద్దిరెడ్డిని కలిసినాము, మిథున్ రెడ్డిని కలిసినాము. మా విన్నపాన్ని విన్నవించుకున్నాము. ఇంతవరకు మాకు రెస్పాన్స్ లేదు. మాకు లోకల్ క్యాండిడేట్ని, ప్రాంతీయ క్యాండిడేట్ని నియమించవలసిందిగా ఆ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పాద పద్మములు అంటి ప్రార్థించుతున్నాను. జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అంతా కలిసే క్యాండిడేట్ నిర్ణయిస్తారు. నాన్ లోకల్ క్యాండిడేట్ని ఇస్తే ఆ ఫీలింగ్స్తో గెలిచేది చాలా కష్టం. అదే లోకల్ క్యాండిడేట్ అయితే మేము అందరూ యూత్ అంతా వచ్చి ఉన్నారు. ఇక్కడ నారాయణ మండలం యూత్ అంతా వచ్చి ఉన్నారు. రేపు ఇంకా కొన్ని మండలాలు వస్తారు. భయపడి ఇన్ని రోజులు ఉన్నాము. ఇప్పుడు మాకు లోకల్ క్యాండిడేట్ లేదు కాబట్టి ఇంక దగ్గర వచ్చేసింది ఎలక్షన్ అని, అందువల్ల మేము చెప్పాల్సి వచ్చింది, ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆయన పాద పద్మములు అంటి ప్రార్థించుకున్నాము. లోకల్ క్యాండిడేట్ని పెడితే మేము గెలిపించుకుంటాము, మంచి మెజారిటీతో గెలిపించుకుంటాము. నచ్చేది కాదు, మా బాధలు చెప్పుకోవాలంటే యాడికి పోవాలి. మాకు అప్పుడు సుదర్శన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మేము ఆయనకి ఆ బాధ అంతా చెప్పుకున్నాము. ఇప్పుడు ఆయన లేదు, మేమే చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మాకు లోకల్ క్యాండిడేట్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సచివాలయం పెట్టి ఇంటి దగ్గరనే ప్రతి ఫంక్షన్ కానీ ఇది కానీ మంచి సదుపాయాలు ఏర్పాటు చేసినారు. అట్నే ఎమ్మెల్యే క్యాండిడేట్ను కూడా మాకు లోకల్ ఇచ్చేసినారంటే మేము గెలిపించుకుంటాము, మా బాధలు ఆయనకి చెప్పుకుంటాము. చెప్పాము, ఆయనకే టికెట్ ఇవ్వమని అందరికీ చెప్పాము. ఆయన ఉండలేకపోయినాడు. అపరంజి సీటు కావాలని వాళ్ళనే రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాము. అది తర్వాత ఏం చేయరా అంటే ఇప్పుడు చెప్పడం కాదు. అది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని, మిథున్ రెడ్డిని ఆ సత్తా లేదని ఎవరు నాన్ లోకల్ని తీసుకొని వచ్చి పెట్టేస్తే మాకు సత్తా ఉంది, మేము గెలిపించుకుంటాము, ఎమ్మెల్యేగా నిలబెడతాము, గెలిపించుకుంటాము. లోకల్ క్యాండిడేట్ అంటే మా బాధలు చెప్పుకోవడానికి, మా కష్టాలు తీర్చుకునేదానికి ఉంటాము. చిన్న ప్రాబ్లం అయినా కూడా స్పాట్కి వచ్చేస్తారు అప్పటికప్పటికే. ఒక యాక్సిడెంట్ అయినా చిన్న ప్రాబ్లం అయినా మా పుత్తూరులో కానీ నారాయణ కానీ ఏడాకైనా మాకు స్పందిస్తాడు మంచి. మాకు లోకల్ చిన్న ప్రాబ్లం అయినా జనానికి వచ్చేస్తాడు. మాకు అపరంజి సార్ అయితే మాకు బాగా నచ్చుతుంది, బాగా అన్ని చేస్తాము. 7 మండలాలు తెలియని వాళ్ళు కాదు, ఆయన తెలియని అందరూ తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.